వీడియోస్ చేయకపోవడానికి కారణమైతే ఇదేనండి. హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సొచ్చింది. ఇక గాలి బ్లాడర్‌లో స్టోన్స్ సిజేరియన్ చేయాలని చెప్పారు. 4 మంత్స్ నుంచి అలాగే బాధపడతా ఉన్నాను. తప్పక ఆపరేషన్‌కైతే రెడీ అయిపోయాము. జలుబు, దగ్గు, జ్వరం వస్తేనే హాస్పిటల్‌కి వెళ్ళను. ఇంజెక్షన్ వేస్తారని. ఇక ఆపరేషన్ అంటే ఎలా ఉంటుంది? నేను బాధపడేది కాకుండా ఇక మా వారు, మా అబ్బాయి, మా పాప కూడా హాస్పిటల్‌లోనే ఉండిపోయారు. హాస్పిటల్‌లో మండే అడ్మిట్ అయితే సాటర్‌డే ఇంటికొచ్చాము. ఇక ఇంచుమించు 1 వీక్ వరకు హాస్పిటల్‌లోనే ఉన్నాం కదా! ఇక నా కోసం అందరూ ఇంక సఫర్ అయిపోయారు. ఇక చిన్నప్పుడు వేసుకున్న 2 జడలు వేసుకొని ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లి బయటకొచ్చిన తర్వాత మా పాప వీడియో తీసి పెట్టునింది. ఇక అది చూసి నేనే నమ్మలేకపోయాను. అసలు బతికున్నానా అనిపించింది. ఇక్కడ బాధలో కూడా సంతోషం ఏంటంటే వీళ్ళిద్దరన్నమాట. అన్న, తమ్ముడు పక్కన బెడ్ వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళ పేషెంట్ దగ్గర కంటే అటెండర్లు నా దగ్గరే ఉండేవాళ్ళన్నమాట. ఏ వస్తువు కావాలన్నా సరే ముందెళ్ళేవాళ్ళు. అంత బాగా చూసుకున్నారు. కలిసిపోయే గుణం మనకొక్కరికే ఉంటే కాదండి. అవతల వాళ్ళకుంటేనే కలిసిపోగలం అన్నమాట.